ఇవాళ నుండి 3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంటే మరికొన్ని జిల్లాలకు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి తదితర జిల్లాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా 3 రోజుల పాటు కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. ఇవాళ నుండి 3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంటే మరికొన్ని జిల్లాలకు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. తేజ, ప్రజల ఈ రోజు నుంచి 3 రోజుల పాటు అయితే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు ఉండబోతున్నట్లుగా కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితిగానే ఉంది. ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాలకైతే మాత్రం భారీ వర్ష సూచన ఉందన్నట్లుగానే హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపిందన్నట్లుగానే మనం చెప్పాలి. అయితే ఈ రోజు శనివారం ప్రధానంగా చూస్తే మాత్రం ఆదిలాబాద్ జిల్లా, అదేవిధంగా కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకైతే భారీ వర్ష సూచన ఉన్నట్లుగా కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురు గాలులు వీస్తాయి, ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం ఉంటుంది అనేటువంటిది అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇక రేపు ఆదివారం నాడు సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, కామారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో మాత్రం ఓ మోస్తరు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇక రేపు సోమవారం నాడు చూస్తే మాత్రం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, భువనగిరి, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాల జిల్లాలకు తేలికపాటి వర్షాలు ఉంటాయి. అదేవిధంగా కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి కాస్త భారీ వర్షాలు ఉండేటువంటి పరిస్థితి ఉన్నట్లుగా కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపిందన్నట్లుగా మనం చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తే మాత్రం ప్రభుత్వ యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యే ఉంది. అన్ని జిల్లాల అధికారులకు కూడా ఇప్పటికే సైక్లోన్ ఎఫెక్ట్ ఏది ఉన్నా కానీ వెంటనే తక్షణంగా సహాయ చర్యల కోసం ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన కొన్ని బృందాలు కూడా సిద్ధం చేసి ఉన్నట్లుగానే తెలుస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం ఇటు హైదరాబాద్ లో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా జిల్లా అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. వర్షాలు ఏ స్థాయిలో వచ్చినా గానీ వాటికి పూర్తిగా సంసిద్ధత వ్యక్తం చేస్తూ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ పునరావాస కేంద్రాల ముందస్తు సహాయక చర్యలు కూడా వాళ్ళు సిద్ధం చేసి పెట్టినట్లుగానే మనం చెప్పొచ్చు.
రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ తేజ.